ఫ్రెండ్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, JEE 2024 ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది. అందరూ మీ ర్యాంక్స్ అయితే వెరిఫై చేసుకొని ఉంటారు. ఈ వీడియో సెషన్లో మీకు ర్యాంక్ వర్సెస్ సీట్, మీకు వచ్చిన ర్యాంక్కి NITs, IIIT, GFT కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇందులో మీకు వచ్చిన ర్యాంక్కి జోసా కౌన్సిలింగ్ 6 రౌండ్స్ ఉంటుంది కదా, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, నెక్స్ట్ CSABలో ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా మీరు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అంటే మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చి 1500 రూపీస్, మీకు ఇక్కడ UPI ID ఉంది, అలాగే స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ 6309410931కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించండి. పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. తర్వాత మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్, మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఈ నెంబర్ పైన కాల్స్ మెసేజ్ దయచేసి చేయకండి. మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి 100% టైం వాళ్ళకే స్పెండ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు జోసాలో ఫస్ట్ మీకు ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది ఇక్కడ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ ర్యాంక్స్ కంటే మీకు ఆల్మోస్ట్ ఇంకొక 2000 ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే మీకు జోసాలో అయితే సీట్ వస్తుంది. ఫస్ట్ ఈ ర్యాంక్స్ నోట్ చేసుకోండి. కేటగిరీ వైజ్గా ఇండివిజువల్ NITs, IIIT, GFTs బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇక్కడ ఉన్న ర్యాంక్స్కి ఇంకో 2000 ఎక్స్ట్రా ర్యాంక్ వచ్చినా కూడా మీకు జోసాలో సీట్ వస్తుంది. ఫస్ట్ ఈ జోసా ర్యాంక్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ జోసాలో మీకు సీట్ రాదనుకున్నా, జోసా తర్వాత ఇంకా బెస్ట్ కాలేజీలో సీట్ రావాలన్నా కూడా CSABలో కూడా మీకు సీట్ వస్తుంది. జోసాలో రాకపోయినా ప్రాబ్లం లేదు, CSABలో కూడా వస్తుంది. CSABలో మీరు ఓన్లీ CRL ర్యాంక్ మాత్రమే చూసుకోండి. CRL ర్యాంక్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న NITస్కి ఈక్వల్గా IIITs ర్యాంక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ GFTలో బాయ్స్ అండ్ గర్ల్స్కి అందరికీ సేమ్ ర్యాంక్స్ ఉంటాయి, డిఫరెంట్ అయితే ఏముండదు. CRL ర్యాంకు ఈ ర్యాంక్ వరకు ఉంది అంటే కనుక మీకు CSABలో అయితే సీట్ వస్తుంది. మరి ఇప్పుడు మీకు మీ ర్యాంక్స్ అయితే తెలిసింది, జోసాలో ఎక్కడ సీట్ వస్తుంది, CSABలో ఎక్కడ సీట్ వస్తుంది అని ఎలా వెరిఫై చేసుకోవాలి అంటే, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేయడం జరుగుతుంది, మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ అయిన తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా మన ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది చూడండి. కమ్యూనిటీ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మీరు స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో పాటు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది, ఎలాంటి ఇష్యూస్ వస్తే ఎలా ఫేస్ చేశారు అనేది మీకు అన్ని స్క్రీన్ షాట్తో సహా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ ఒకసారి వెరిఫై చేస్తే మీకు కంప్లీట్గా మెంటర్షిప్ తీసుకుంటే ఎంత అడ్వాంటేజెస్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఫస్ట్ జోసాకు సంబంధించి ర్యాంక్స్ అయితే చూపించాను కదా, ఆ ర్యాంక్స్ లోపు మీ కేటగిరీ ర్యాంక్స్ ఉంటే కనుక ఇక్కడ చూపిస్తున్న జోసా 2023 లాస్ట్ ర్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో మీరు ఎలా వెరిఫై చేసుకోవాలంటే, ఇక్కడ రౌండ్ ఉంది కదా, రౌండ్ పైన క్లిక్ చేస్తే మీకు లాస్ట్ 6th రౌండ్ వెరిఫై చేసుకోవాలి. 1, 2, 3 కాదండి, 6th రౌండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు NITసా, GFTసా, IIITs అనేది క్లిక్ చేసుకోవాలి. NIT అంటే NIT సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఇన్స్టిట్యూట్, లేదంటే ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఆల్ అంటే ఆల్ సెలెక్ట్ చేసేసుకొని మీ కేటగిరీ, ఇప్పుడు మీకు కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ ఉన్నాయి కదా జోసాకు సంబంధించి. సో మీకు జోసాలో సపోజ్ ఇప్పుడు OBC అనుకుందాం, మీరు OBC స్టూడెంట్, లేదంటే SC, ST, EWS, OBC అనుకుందాం. OBC సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జోసాలో 2023 సంబంధించి ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది కంప్లీట్గా మీకు టోటల్ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇందులో 1 by 1 మీరు ఒక్కొక్క కాలేజీ వెరిఫై చేసుకుంటూ మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, NITs అంటే హోమ్ స్టేట్, అదర్ స్టేట్కు సంబంధించి కూడా ఉంటుంది, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. హోమ్ స్టేట్ అంటే ఓన్లీ ఎవరి స్టేట్లో ఉన్న NITస్కి వాళ్ళకి 50% సీట్స్ ఉంటాయి కాబట్టి హోమ్ స్టేట్ చూసుకోవాలి. ఇప్పుడు AP స్టూడెంట్స్ అయితే NIT APలో హోమ్ స్టేట్ చూసుకోవాలి, మిగిలిన అన్ని స్టేట్లకు సంబంధించి అదర్ స్టేట్ చూసుకోవాలి. సేమ్ ఇలానే ఉంటుంది అందర్ స్టూడెంట్కి. ఇక్కడ మీకు బ్రాంచ్ వైజ్గా ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది ఉంది చూడండి. ఇక్కడ చూడండి అదర్ స్టేటు, మీరు సపోజ్ ఇప్పుడు జలంధర్లో చూస్తున్నారు, సివిల్ ఇంజనీరింగ్ ఉంది. అదర్ స్టేటు మీరు OBC, NCL. ఇప్పుడు గర్ల్స్ స్టూడెంట్ అయితే ఫీమేల్ కేటగిరీలో ఎక్కడ వరకు ఎండ్ అయింది, 18,897 ఉంది.
అదే మీరు ఓబీసీ ఎన్సీఎల్ న్యూట్రల్ అంటే బాయ్స్ స్టూడెంట్ అయితే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. 14,857 వరకు సీట్ రావడం జరిగింది. సో ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటే మీకు క్లియర్గా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది మీరు జోసాకు సంబంధించి కట్ ఆఫ్స్ అయితే వెరిఫై చేసుకోవడంతో పాటు మీకు వచ్చే కాలేజెస్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్కటి మీరు వెరిఫై చేసుకోవాలంటే మీకు చాలా టైం అవుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు పర్టికులర్ మీ కేటగిరీకి సంబంధించి మీకు ఏ కాలేజ్ సీట్ రావడానికి ఛాన్స్ ఉందనేది మీకు డైరెక్ట్గా లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పాసిబిలిటీస్ బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి ఎలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు జోసాలో మీకు సీట్ రావట్లేదు, సీశాబ్లో చూసుకోవాలి. సీశాబ్ సంబంధించి కూడా లింక్ ఇక్కడ ఉంది చూడండి. మీకు ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. సీశాబ్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు సెకండ్ రౌండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎన్ఐటీస్ అయితే ఎన్ఐటీస్, IIITs, GFTs. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్. సో సీశాబ్లో సెలెక్ట్ చేసేటప్పుడు మీరు మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ సీశాబ్కి వచ్చేసరికి మీకు సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూసుకోవాలి. సిఆర్ఎల్ ర్యాంక్ మీ ర్యాంక్ కార్డులో ఉంది కదా, ర్యాంక్ కార్డులో సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని మీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకొని ఆ ర్యాంక్స్ బేస్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఇప్పుడు చూడండి, రౌండ్ 2 సెలెక్ట్ చేశాను, ఎన్ఐటీ సెలెక్ట్ చేశాను, ఇన్స్టిట్యూట్ ఆల్ సెలెక్ట్ చేశాను, ప్రోగ్రామ్ ఆల్ చేశాను. మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది కదా. సీశాబ్లో ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఇండివిజువల్ కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా వచ్చిన ర్యాంక్లో సీట్ టైప్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎస్టీ సీట్ టైప్ అని ఉంది కదా, అంటే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి మాత్రమే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అది మీ యొక్క సిఆర్ఎల్ ర్యాంక్ ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఎస్టీ కేటగిరీ ర్యాంక్ కాదు, మీ ర్యాంక్ కార్డులో ఉంది సిఆర్ఎల్ ర్యాంక్. సిఆర్ఎల్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది సీటు? 2,52,000. సపోజ్ ఇప్పుడు మీరు అదర్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అనుకోండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా. సో అదర్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ మీకు సీట్ వస్తుంది. ఇది కూడా మీకు ఎక్కడ ర్యాంక్? ఇది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కాదు, సిఆర్ఎల్ ర్యాంక్. 67,443 సిఆర్ఎల్ ర్యాంక్కు మీకు ఇక్కడ సీట్ వస్తుంది. అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా మీకు జోసాలో సీట్ వస్తుందా, సీశాబ్లో సీట్ వస్తుందా, సీశాబ్లో ఏ కాలేజ్ ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, సీశాబ్లో ఏ కాలేజీలో, జోసాలో ఏ కాలేజీలో వస్తుంది అనేది అన్నీ ఇలా వెరిఫై చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ర్యాంక్ వర్సెస్ సీటు. ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలంటే స్టార్టింగ్లో మీకు కట్ ఆఫ్ చూపించాను కదా, ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది, అది చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అది వచ్చిన వెంటనే మీరు ఇంకా జోసాలో సీట్ వస్తే జోసాలోకి సంబంధించి కాలేజ్ వెరిఫై చేసుకోండి. లేదు జోసాలో రావట్లేదంటే సీశాబ్లో వస్తుందంటే సీశాబ్కి వచ్చేసి సీశాబ్లో వెరిఫై చేసుకోండి. ఇలా మీరు అన్నీ వెరిఫై చేసుకొని మీరైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మీరు కౌన్సిలింగ్ టైం వరకు రెడీ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.